అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీల బంద్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నిటి తరఫున, రాజకీయ పార్టీల తరఫున సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. వీరికి సంఘీభావం ప్రకటిస్తూ మచిలీపట్నంలో బీసీ సంఘాలతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టడమే కాకుండా వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. జనగణనలో 56% మంది బీసీలు ఉన్నప్పటికీ వారు వేసిన కమిషన్ సూచనల మేరకు 42% సీట్లు వారికి రిజర్వ్ చేశారు. బిల్లులు ఏవైతే అసెంబ్లీలో వారు ఏకగ్రీవంగా ఆమోదించినా వాటిని తొక్కిపట్టి గవర్నర్ గారు ఇప్పటికి కూడా అసెంట్ ఇవ్వలేదు. అదేవిధంగా కొద్దిమంది హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేయడం వల్ల ఇవాళ మొత్తం ఎన్నికల ప్రక్రియ కూడా ఆపివేయాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కలిపి ఈ చర్యకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనగణనలో కులగణన చేపట్టాలి. ఏ కులాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వారి విద్యాబుద్ధులు ఏంటి, వారికి ఉన్న ఉద్యోగాలు, ఉపాధి సౌకర్యాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన నివేదిక తెప్పించాలి. తర్వాత పరిశీలన అనంతరం ఆయా వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఒక ఖచ్చితమైన వైఖరితో ముందుకు సాగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 మాసాల ముందుగా లోకల్ బాడీస్ ఎన్నికలకు పోతామని చెప్తా ఉన్నారు. ఆ ఎన్నికలు నిర్వహించే ముందుగానే అక్కడ కూడా బీసీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాలపైన రేపు మచిలీపట్నంలో సభ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో బీసీ సంఘాలు నిర్వహిస్తున్న బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.